తులసి నేను ఇదివరకు డాక్టర్ గారి దగ్గర ఏం విన్నానో అదే ఈ డాక్టర్ దగ్గర కూడా వినాల్సి రాకూడదు. కాస్త కష్టమైనా కొద్ది రోజులు టైం పట్టినా ఝాన్సీకున్న ప్రాబ్లంకి చక్కని పరిష్కారం దొరకాలి. ఎంత డబ్బు ఖర్చైనా ఆ ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. ప్రాబ్లం నాకు అర్థమైంది. అన్ని టెస్ట్ రిపోర్ట్లు చూశాను. ముఖ్యంగా ప్రీనిటల్ టెస్టు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్సు, స్కానింగ్ రిపోర్ట్సు చాలా క్లియర్గా ఉన్నాయి. జనరల్గా గర్భసంచి పొడవు 9 సెంటీమీటర్స్, వెడల్పు 5 to 6 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. మీ కోడలు గర్భసంచి కొలత విషయానికొస్తే లెంగ్త్లోనూ వెడల్పులోనూ 3 సెంటీమీటర్స్ తక్కువగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా కష్టం, ప్రాణానికి ప్రమాదం. డాక్టర్, దీనికి ఎలాంటి వైద్యం లేదంటారా? రిపోర్ట్స్ మళ్ళీ ఒకసారి చూడండి డాక్టర్. ఏదో ఒక పరిష్కారం చెప్పండి డాక్టర్, ప్లీజ్. చాలా అరుదైన ఇలాంటి సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమే. ఇంత సివియర్ గైనిక్ ఇష్యూ కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అబ్బాయి కోడలు దగ్గరవ్వకూడదు. డాక్టర్, మాతృత్వం అనే ఆశ కోసం భార్యాభర్తలు కలిస్తే గర్భాశయంలో బేబీ ఫామ్ అయితే మాత్రం ఆమె ప్రాణాలకే ప్రమాదం. మీ కోడల్ని మీరే కాపాడుకోవాలి. ఇదిగోండి ఫైల్స్. ఉంటాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మంచిది. ఈమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా కష్టం, ప్రాణానికి ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అబ్బాయి కోడలు దగ్గరవ్వకూడదు. భార్యాభర్తలు కలిస్తే గర్భాశయంలో బేబీ ఫామ్ అయితే మాత్రం ఆమె ప్రాణాలకి ప్రమాదం. అమ్మా తులసమ్మా, స్వామి, శ్రీమాత్రే నమః. జగద్ధాత్రయై నమః. శ్రీమాత్రే నమః. మాతృమూర్తిగా నీ పిల్లల గురించి ఎంతో తపిస్తున్నావు. కోడళ్లను కూడా నీ కడుపున పుట్టిన పిల్లల్లాగానే చూస్తున్నావు. వాళ్ల కాపురాలు పచ్చగా ఉండాలని, పిల్లా పాప పుట్టాలని ఆరాటపడుతున్నావు. నెరవేరుతాయి అనుకుంటున్న కలలు కల్లోలంగా మారిపోయాయని కంగారు పడుతున్నావు. అవును స్వామి, నా మనసులో ఏముందో చదివినట్టు చెప్పారు. నా కోడలు ఝాన్సీ ఒక బిడ్డకు జన్మనివ్వడం కష్టమని, తన ప్రాణాలకే ప్రమాదమని ఒకరిద్దరు కాదు స్వామి, డాక్టర్స్ అందరూ అదే చెప్తున్నారు. పరీక్షించి రుజువులు చూసి చెప్పటం వాళ్ల వృత్తి ధర్మం. కానీ ఆ దైవం పెట్టే పరీక్షలు మరొకలా ఉంటాయి. వాటి రుజువులు వేరుగా ఉంటాయి. అంటే మీ ఉద్దేశం? నువ్వు దేని గురించైతే కలత చెంది కుంగిపోతున్నావో దానికి ఒక పరిహారం ఉండొచ్చు కదా. స్వామి, అలాంటి పరిహారం ఉంటే అదేంటో చెప్పండి, వెంటనే జరిపిస్తాను. చెప్తానమ్మా. ఇది ఆ దైవ నిర్ణయం. పుత్రులు, మిత్రులు, బంధువులు, ధనము, ధాన్యము ఇలాంటి ఐశ్వర్యాల్లో సంతానమే మహాభాగ్యం అనిపిస్తుంది. అన్ని సంపదల్లోకెల్లా సంతానమే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఈ పరిహారం చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
శ్రీమాత్రయే నమః. జగద్దాత్రయే నమః. శ్రీమాత్రయే నమః. అంతా శుభమే జరగాలి. శుభం భూయాత్. వస్తానమ్మా. అత్తయ్య 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 ఏమైంది అదోలా ఉన్నారు? చెప్తాను రేవతి. ఝాన్సీ ఏం చేస్తుంది? పైన రూమ్ లో ఉంది అత్తయ్య. ఒకసారి కిందకి పిలు. అలాగే ఈశ్వర్ని కూడా రమ్మను. అలాగే అత్తయ్య. నువ్వు దేని గురించైతే కలత చెంది కుంగిపోతున్నావో దానికి ఒక పరిహారం ఉండొచ్చు కదా. ఎందుకు పిలిచావు? అదేంటో అత్తయ్య గారిని నువ్వే అడుగు ఝాన్సీ. ఏమైందండి? విషయం ఏంటో చెప్పండి. ఝాన్సీ, నేనొక విషయం చెప్తాను. దయచేసి అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నించు. విషయం ఏంటో చెప్తే అది ఆచరించాలో వదిలేయాలో అప్పుడు డిసైడ్ అవుతాను. ఝాన్సీ, అమ్మ ఏదో ముఖ్యమైన విషయమే చెప్పబోతుందని నాకు అర్థమైంది. ఇంతలోనే నెగిటివ్గా సమాధానం ఇస్తావేంటి? అమ్మ ఏదైనా చెప్తే అది వినాలి, ఆచరించాలి. అంతేకాని వదిలేయడం ఏంటి? అది కూడా నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? నువ్వు చెప్పమ్మా. ఇందాక నేను రోడ్డు మీద వస్తుంటే ఒక స్వామీజీ నన్ను పలకరించారు. ఈశ్వర్ నన్ను చూసి మన ఇంట్లో ఎవరు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో చెప్పారు. ముఖ్యంగా ఝాన్సీ గురించే చెప్పారు. నా గురించా? అవును ఝాన్సీ. ఆ రోజు రిషికేష్ గురువు గారు కూడా అదే కథ చెప్పారు అంటావేమో, కానీ ఈ స్వామీజీ ఆ ప్రాణగండానికి ఒక చక్కని పరిష్కారం చెప్పారు. పరిహారమా? అవును ఝాన్సీ. అదమ్మా అలా చెప్పాడు. అత్తయ్య గారు, ఆయనెవరో నా ఫేస్ చూడకుండా, నా జాతకం ఏంటో కూడా చూడకుండా పంచాంగం తిరిగేసి వారాలు వర్జాలు చేయాల్సిన పరిహారం గురించి చాలా గొప్పగా లెక్చర్ ఇచ్చేసినట్టున్నారు. కానీ అవేవి నేను నమ్మను. ఆ రోజు కూడా మా అమ్మ నాన్న బలవంత పెట్టారని గుడికి వెళ్ళాను. ఆ రిషికేష్ గురువు గారు చెప్పింది విన్నాను. ఈ చెవితో విని ఆ చెవి నుంచి వదిలేశాను. మీరు మళ్ళీ అలాంటి ముచ్చటే చెప్తున్నారు. ఝాన్సీ, నాకు నమ్మకం లేని విషయాల గురించి నాతో చర్చించి నన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఝాన్సీ, పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అని నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఆ దేవుడే పంపించినట్టు ఆయన నన్ను పలకరించి పరిష్కార మార్గం చూపించారు. పాటిస్తే నీ మీదున్న గండం పోతుంది కదా. నేనివేవి నమ్మనని చెప్తున్నాను కదా. ఝాన్సీ, ఇది నీ సమస్య. ఇక్కడ మా అందరికంటే ఎక్కువ టెన్షన్ పడాల్సింది నువ్వు, నమ్మాల్సింది పాటించాల్సింది నువ్వు. అమ్మ సరదా కోసమో నీ మీద పంతంతోనో చెప్పట్లేదు కదా, అర్థమవుతుందా? చూడు ఝాన్సీ, సైన్స్ని నమ్మేవాళ్లు కూడా పూజలు చేసేవాళ్లున్నారు, ముహూర్తాలు చూసేవాళ్లు ఉన్నారు. పరిహారం కూడా నీ భాషలో ఒక ట్రీట్మెంట్ అనుకో. అమ్మ అని పిలిపించుకునే అదృష్టం నీకొచ్చిందనుకో. ఏదైనా నువ్వు పాజిటివ్గా తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది.
నాకు ముంచుకొస్తున్న గండం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఒక్క విషయం విను, ఇక్కడ ఎందరు చెప్పినా నా మనసుకెక్కదు, నేను ఎక్కించుకోలేను. ఎవరో ఏదో చెప్పారని నువ్వు పాటిస్తావా? అత్తయ్య గారు నమ్మి పాటించమంటే తప్పకుండా పాటిస్తా. అయినా 6 నెలల గండం నీకు కాని నా కాదు కదా. రేవతి, మీరు ఒకరి మీద ఒకరు వాదనకు దిగడానికి ఇది కోర్టు కేసు కాదు, మన ఇల్లు. మంచి చెడు ఏదైనా మనం మాట్లాడుకోవాలి, ఆచరించాలి. ఝాన్సీ, గుడికెళ్ళి దయచేసి ఈ ఒక్క పరిహారం చెయ్యి, అన్నీ సర్దుకుంటాయి. నన్ను అత్తయ్యలా కాదు, ఒక అమ్మలా చూడు. మీ అమ్మే చెప్తుందనుకో. నా మాట విను ఝాన్సీ. ఓ, అలా అంటారా? మిమ్మల్ని అమ్మ అనుకోవాలా? అలానే అనుకుంటాను. నా మీద మీకు చాలా ప్రేమ ఉంది కనుక, నాకు ఏదో ప్రాణగండ ఉందని మీరు భయపడుతున్నారు కనుక, కూతురు లాంటి ఈ కోడలు చేయాల్సిన పరిహారం ఒక అత్తగా, సరే ఒక అమ్మగా మీరు చేయండి. అత్తయ్య అంటే అమ్మతో సమానమని మీరే అన్నారు కదా, మీరే చేసేయండి. టెన్షన్ మీరే పడుతున్నారు కనుక ఆ టెన్షన్ కి మీరే చక్కని పరిష్కారం చూసుకోండి. ఝాన్సీ, నీకసలు సెన్స్ ఉందా? నువ్వు చేయాల్సిందే అమ్మని చేయమండమేంటి? మన సంతోషం కోసం, రేపటి మన జీవితాల గురించి అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి? ఈశ్వర్, చెప్పాల్సిన విధంగా ఝాన్సీకి చెప్పాం. ఝాన్సీ నమ్మట్లేదు. నమ్మకపోగా నన్నే పరిహారం చేయమంటోంది. చేస్తాను. నా కుటుంబం కోసం, నా వాళ్ల కోసం ఝాన్సీని నా బిడ్డగా భావించి నేనే పరిహారం చేస్తాను. చాలా సంతోషం, మీరే చేయండి. అమ్మా, నువ్వు ఏం పర్లేదురా, నీ సంతోషమే నాకు ముఖ్యం. నేనే పరిహారం చేస్తాను. ఝాన్సీ, నీ ప్రాణాలు కాపాడటానికి, మన ఇద్దరి జీవితాలు బాగుండాలని అమ్మ ఆరాటపడి పరిహారం ఏదో చెప్తే అది కాస్త అమ్మని చేయమండమేంటి? అలా అనుకుంటే అమ్మ మన కోసం ఏమైనా చేస్తుంది. మా అమ్మ ఏం ఆలోచించినా అది మన మంచి కోసమే అని అర్థం చేసుకోవాల్సింది పోయి అమ్మ మాటకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఈశ్వర్, నీకు నచ్చేలా, మీ అమ్మ నన్ను మెచ్చుకునేలా ప్రతి విషయంలో నేను ఉండలేను. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, కొన్ని అభిప్రాయాలుంటాయి. మీరెందుకు నన్ను అర్థం చేసుకోరు? ఎందుకు ప్రతిదానికి నన్ను ఫోర్స్ చేస్తున్నారు? గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం, పూజ జరిపించడం నీ దృష్టిలో మూఢనమ్మకమా? కాదు. మరి ఈ పరిహారం కూడా అలాంటిదే అనుకోవచ్చు కదా? ఈశ్వర్, నీకొక విషయం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? ఎవరో 5 సంవత్సరాలకు ఒకసారి రిషికేశ్ నుంచి గురువు గారు వస్తారు. మనిషి చేయి పట్టుకుని రోగాలన్నీ చెప్పేస్తారు. జీవితంలో ఏ కీడున్నా ముందే చెప్పేస్తారన్న విషయాన్ని నేను నమ్మట్లేదు. అయినా అలా చెప్పడం వల్లే కదా మా అమ్మ నాన్నలతో పాటు నువ్వు నమ్మావు. ఈరోజు పరిహారం అని అత్తయ్య గారు మన ముందు టాపిక్ తీసుకొచ్చారు. అయినా ఒక పెళ్ళైన అమ్మాయి తల్లి కావడం కాకపోవడం అనేది బయాలజికల్ థింగ్. నాలో కానీ నీలో కానీ ఏదైనా లోపం ఉంటే నేను తల్లిని కాలేను. కానీ మనిద్దరం హెల్తీగా ఉన్నాం. మన మీద మనకి ఎలాంటి అనుమానాలు లేవు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు నమ్మాలి? ఎందుకు పరిహారాలు చేయాలి? ఝాన్సీ, నీకన్నీ తెలుసు అనుకోవడం, ప్రతిదానికి లాజిక్ వెతకడం, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడడం నీకు బాగా అలవాటని చాలా లేటుగా నాకు అర్థమైంది. నువ్వు అలానే ఉండు, అలానే ఆలోచించు. అమ్మే పరిహారం చేయని, అమ్మే మన కోసం టెన్షన్ పడినివ్వు. నీకు కావాల్సింది అదే కదా? ఈశ్వర్ ఆగు.
నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను హాల్లోకి వెళ్ళి పడుకోవట్లేదు, ఇక్కడే కింద పడుకుంటాను. లక్ష్మమ్మ, మీకెందుకు శ్రమ? మీకేం కావాలో చెప్పండి, నేను ప్రిపేర్ చేసిస్తాను కదా. మరేం పర్లేదు తాయమ్మా, నేను ప్రిపేర్ చేసుకుంటానులే. లక్ష్మినితో మాట్లాడాలి, కాల్ ఆన్సర్ చేయి. జ్యోతి కాల్ చేస్తున్నాడు, నేనే దూరం పెట్టాలని చూస్తాను. కావాలన్నా వెంట పడుతున్నాడు. ఇంట్లో అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? లక్ష్మి కాల్ ఆన్సర్ చేయలేదేంటి? లక్ష్మమ్మ, రింగ్ అవుతుంది, నీ ఫోనే. వెళ్ళి మాట్లాడమ్మా. మాట్లాడతాను తాయమ్మా. లక్ష్మి, నీ ఫోనే, నేను వెళ్ళి మాట్లాడినా? లేదు, నేను మాట్లాడతాను. ఇట్స్ ఓకే. ఏంటమ్మా కాల్ చేసావు? అమ్మంటుందేంటి? పక్కన సంజయ్ గాని నందిని గాని ఉన్నారనుకుంటా, అందుకే లక్ష్మి ఇలా స్టార్ట్ చేసింది. అమ్మ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నీ గొంతులో నుంచి మాట వినకపోతే ఇక్కడ నా గొంతులో ముద్ద దిగట్లేదు, మందే దిగుతుంది. ఇంత దారుణంగా తయారయ్యేలా చేసావు, అంత నీ వల్లే. ఇక్కడ నాకు ప్రతి క్షణం నరకంగా ఉంది, ప్రతి క్షణం నీ ధ్యాసే, నువ్వే గుర్తొస్తున్నావు. నీ పక్కన ఎవరున్నారు? నీ మొగుడేనా? చిచి, వాణ్ణి మొగుడేంటి? వాడసలు మనిషే కాదు. మాట్లాడు లక్ష్మి. ఏం మాట్లాడాలమ్మా? నేను సంజయ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఇక్కడ ఎలా ఉన్నానని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ విషయం మీద నువ్వు నాకెప్పుడు ఫోన్ చేయకని నీకు చాలాసార్లు చెప్పాను కదా. చెప్పాక కూడా చాదస్తం కొద్దీ, నీ పిచ్చి కొద్దీ ఫోన్ చేస్తావేంటి?
నీకిచ్చిన గడువు తీరిపోయింది కనుక ఆ గడప దాటి నువ్వు నా కోసం రావాల్సిందే. నా జీవితం సంజయ్, నా ఫ్యూచర్ సంజయ్. ఎవరతను? జ్యోతియే కదా.